చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారండి. 'రాబిట్' మూవీ ట్రైలర్ 6 డేస్‌లో 40 మిలియన్ వ్యూస్ ఎళ్ళింది. ఒకటి మనకు యూట్యూబ్ సబ్స్క్రైబర్ వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 4.96 మిలియన్ సబ్స్క్రైబ్ ఉన్న వీడియో 40 మిలియన్ వ్యూస్ వెళ్ళడానికి మనం ఎలాంటి సీక్రెట్ మెయింటైన్ చేసుకోవాలి? సపోజ్ మీకు యూట్యూబ్‌లో సబ్స్క్రైబర్ లేరండి. 0 సబ్స్క్రైబర్ ఉన్నారు. కానీ మీ వీడియో అంటే చాలా మందికి రీచ్ కావాలి. సో ఈ విధంగా మనం రీచ్ చేయొచ్చు. సో దానికోసమే మనకున్న ఆప్షన్ వచ్చి గూగుల్ యాడ్వర్డ్స్. అంటే మీరు ఎలాగ క్యాంపెయిన్ సెట్ చేసుకొని ఎలాగ వ్యూస్ తెచ్చుకోవచ్చు. మీరు క్యాంపెయిన్ క్లిక్ చేసుకోండి. క్రియేట్ ఏ న్యూ క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్‌లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కంప్లీట్‌గా మీకు ఇక్కడ సేల్స్ కోసమా, లీడ్ కోసమా, వెబ్‌సైట్ ట్రాఫికా, యాప్ ప్రమోషనా, అవేర్‌నెసా ఇక అన్ని ఆప్షన్స్ ఉంటాయి. లేదు నేను ఒక జస్ట్ వీడియో ప్రమోషన్ కోసం అంటే వీడియో క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి. వీడియో యాడ్స్, ఎఫిషియెంట్ రీచ్, టార్గెట్ ఫ్రీక్వెన్సీ, నాన్ స్కిప్పబుల్ రీచ్, డ్రైవ్ కన్వర్షన్, యాడ్ సీక్వెన్స్ అండ్ ఆడియో. సో మీకు ఏదైనా పర్టిక్యులర్ ఆప్షన్ అనుకోండి, ఎఫిషియెంట్ రీచ్ కావాలి. గెట్ మోస్ట్ రీచ్ ఫర్ యువర్ బడ్జెట్ యూజింగ్ బంపర్, స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్, ఇన్ ఫీడ్ అండ్ షార్ట్ ఫీడ్ ఆల్సో. సో లేదా మీకు 15 సెకండ్ నాన్ స్కిప్పబుల్ యాడ్ కావాలి, టార్గెట్ ఫ్రీక్వెన్సీ కావాలి, డ్రైవ్ కన్వర్షన్ కావాలి అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియో వ్యూ తీసుకుంటున్నాను. క్లిక్ ఫర్ కంటిన్యూ. నేను కంప్లీట్గా నాకు వీడియో వ్యూస్ కావాలి. ఇంప్రెషన్ వేరు అండ్ వ్యూస్ వేరు. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇది మొత్తం మనకు స్కిప్పబుల్, ఇన్స్ట్రీమ్, ఇన్ఫీడ్ అండ్ షార్ట్ యాడ్స్ మూడు మీకు సపోర్ట్ చేస్తుంది. తర్వాత మీ క్యాంపెయిన్ బడ్జెట్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మీరు డైలీ బడ్జెట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డైలీ బడ్జెట్లో మీరు కంప్లీట్గా ₹5 బడ్జెట్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఏ బడ్జెట్ అయితే మీకు ఉంటుందో ఆ బడ్జెట్ ఇక్కడ మీరు కంప్లీట్గా సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. తర్వాత మీరు లాంగ్వేజ్, స్పెసిఫిక్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అన్ని మీకు చెప్తున్నా అండి. కంప్లీట్ చూడండి. డైలీ బడ్జెట్, వీడియో, ఎవ్రీథింగ్ మీకు ఏమేమి కావాలో అన్ని ఇక్కడ ఉంటాయి. తర్వాత మీ వీడియోలో మీకు ఏమి ఆడియన్స్ రీచ్ కావాలి, యూట్యూబ్ డాటా, యాడ్ డాటా మీకు ఏం కావాలని ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు కీవర్డ్, టాపిక్, ప్లేస్మెంట్స్. ఇంకో విషయం ఏంటంటే మీకు టోటల్ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తా. మీరు సపోజ్ ఒక వీడియో ప్రమోట్ చేద్దాం అనుకోండి. ఇది వీడియో. ఈ వీడియో ఇక్కడ సెర్చ్ చేసి పెడతారు. సో ఈ వీడియో లాంగర్ దెన్ 3 minutes ఉంది వీడియో. ఓకే. ఎందుకంటే ఇది మనకు ఫార్మాట్లో ఇచ్చింది ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. స్కిప్పబుల్, ఇన్ఫీడ్, ఇన్ యాడ్. షార్ట్ యాడ్ కాదు, ఇది కాదు. సో నేను ఇచ్చింది స్కిప్పబుల్ ఇచ్చాను. అంటే ఏంటిది మీకు మోర్ దెన్ 3 minutes వీడియో. ఇక్కడ చూసుకున్న తర్వాత మీరు ఏదైతే ఫైనల్ యూఆర్ఎల్ ఉందో తర్వాత ఇక లాంగ్ హెడ్లైన్ ఉంటుంది. ఏముంటుంది? సబ్స్క్రైబ్, వాచ్ నౌ, మోర్. ఇంకా ఆప్షన్ ఏంటంటే మీరు కాస్ట్ పర్ వ్యూ ఎంత బడ్జెట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మీకు ఇచ్చిన సజెషన్ బడ్జెట్ 0.61 పైసా. నేనేం చేస్తున్నాను 1.00 ఇచ్చేస్తున్నాను. డన్. ఇక్కడ యాడ్ అనేది మీరు ఫైనల్ యూఆర్ఎల్ ఏమైతే ఇస్తున్నారో ఇక్కడ చూసుకోవాలి. ఎట్లా మనకు విజిబుల్ అవుతుంది, ఏ విధంగా మనం చూసుకోవచ్చు అని కంప్లీట్ ఉంటుంది. ద వీడియో లాంగర్ దెన్ 3 minutes డోంట్ యూజువల్లీ పర్ఫార్మ్ యాజ్ వెల్ యాజ్ ఎ షార్టర్ వీడియో. సో మనం ఏదైనా షార్టర్ వీడియో పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ ఇది తీసుకున్న వెంటనే ఇక్కడ కంప్లీట్గా మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ యాడ్లో మనము షార్ట్ వీడియో కూడా ప్రమోట్ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు అండి. సపోజ్ మీరు ఏదైనా షార్ట్ వీడియో ప్రమోట్ చేయాలనుకున్నాను అనుకోండి. కాపీ లింక్ తీసుకొని ఇక్కడ మీరు ఏదైతే అనుకున్నారో ఇది క్లోజ్ చేసుకొని ఇక్కడ మీరు పెద్ద లింక్, చిన్న షార్ట్ లింక్ ఇచ్చేసుకోవచ్చు. మీకు కంప్లీట్ అన్ని సెట్ అయిపోతుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఛానల్ చేసుకొని వెళ్ళచ్చు. అయితే మీరు సెలెక్ట్ చేసిన బడ్జెట్ ప్రకారంగా మీకు వ్యూస్ అనేవి కన్సిడర్ అవుతాయి. నేను పర్ డే హౌ మెనీ బడ్జెట్ సెలెక్ట్ చేసుకున్నాను? ₹5. సో ₹5 బడ్జెట్ సెలెక్ట్ చేసుకున్నాక నాకు బేస్డ్ ఆన్ యూట్యూబ్ టార్గెట్ సెట్టింగ్ డైలీ బడ్జెట్ ఆఫ్ ₹500 అండ్ బిడ్ ఆఫ్ ₹1, వ్యూస్ 19,000 నుంచి 74,000, ఇంప్రెషన్ 46,000 నుంచి 1,20,000. మనకు బడ్జెట్ ఎంత పడుతుంది? కాస్ట్ పర్ వ్యూ అనేది 0.05 పైసా నుంచి 0.24 పైసా. సో ఈ బడ్జెట్ సెలెక్ట్ చేసుకొని మనం క్లిక్ చేస్తే క్యాంపెయిన్ ఉంటుంది. సరే కానీ సపోజ్ నేను ₹2 పెట్టాను, ఏమైనా చేంజ్ ఉంటుందా? సో ఏం చేంజ్ ఉందండి? మన బడ్జెట్ ప్రకారం ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకు బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది. కింద మనకు ఏదైతే బడ్జెట్ ఉంటుందో లాంగ్ వీడియోకి షార్ట్ వీడియోకి కంపల్సరీ బడ్జెట్ చేంజ్ అయిపోతుంది. ఇది 0.27 పైసలతో మీ కంప్లీట్గా వర్షన్ చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకొని
మనకు ప్లేస్మెంట్ ఏంటంటే, సపోజ్ నాకు యూట్యూబ్లో ఈరోజు ఒక ట్రెండింగ్ వీడియో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రెండింగ్ వీడియో తీసుకుందాం. ఫస్ట్ ట్రెండింగ్లో ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోలో నా యొక్క వీడియో ట్రెండ్ అవ్వడానికి, సో ఇప్పుడు ఈ వీడియో నేను ప్లే చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో నేను కాపీ చేసుకున్న తర్వాత ఈ లింక్ని నేను ఎక్కడైతే నేను ప్లేస్మెంట్ చేస్తానో ఇక్కడ, సో ఇక్కడ వీడియో ఉంది. ఇప్పుడు చూద్దాం. బ్యాంకాక్ ఏదైతే మనకు ఛానల్ ఉందో, ఏదైతే మనకు అన్ని ఉన్నాయో ఇక్కడ చూడండి, ఇది మిలియన్ వ్యూస్ వెళ్తుంది. ఇప్పుడు ఈ వీడియో నేను టార్గెట్ చేసుకోవాలి. సో యూ నీడ్ టు మోర్ ప్లేస్మెంట్ యువర్ యాడ్స్ టు షో ఆన్ మోర్ ఛానల్ అండ్ వీడియో ఆర్ రిమూవ్ ద వన్ ఆఫ్ ది హ్యావ్ ఆల్రెడీ యాడెడ్. సో ఇక్కడ మనం ఏదైతే మనం చూసుకుంటామో అవి చేసుకోవచ్చు. సో తర్వాత మనము ఏదైనా ఛానల్ టార్గెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా టార్గెట్ చేసుకొని మనం ప్లేస్మెంట్ సెట్ చేసుకొని మన వీడియోని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ వీడియో అయితే మన వీడియో మనకు చూపించాలో ఆ వీడియోని మనం చూపించవచ్చు అన్నట్టు. ఈ ప్లేస్మెంట్ యొక్క ఆదాయం ఏంటంటే, గూగుల్ పాలసీ డస్ నాట్ అలౌ టు ద టార్గెట్ ప్లేస్మెంట్ దట్ ప్రమోట్. ఇది మనకు ఎక్కువ యూజ్ చేయమని, ఎందుకంటే మన టార్గెట్ ప్లేస్మెంట్ తీసుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తారు ఇది. సో దాని కాకుండా మనం డైరెక్ట్ గా అందరికి విజిబుల్ అయితే చూసుకుంటే బెటర్. సో ఈ ప్లేస్మెంట్ అంటే వేరే వాళ్ళ వీడియోలు మన వీడియో ప్లేస్ చేసుకోవడానికి. ఇక్కడ టాపిక్స్ ఉంటాయి అండ్ కీవర్డ్స్ ఉంటాయి. మన స్పెసిఫిక్ కీవర్డ్స్ ఉన్నాయి మీ యూట్యూబ్ ఛానల్ వీడియో ప్రమోట్ చేసుకోవడానికి, అన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని కీవర్డ్స్ అని యాడ్ చేసుకోవచ్చు. లేదు మన కీవర్డ్స్ లేదు, డైరెక్ట్ గా మీరు వీడియో ప్లేస్ చేసుకొని మీ బడ్జెట్ ఇచ్చి క్రియేట్ ఏ క్యాంపెయిన్ క్లిక్ చేసుకోండి. క్యాంపెయిన్ క్లిక్ చేసినట్టే మీకు మొత్తం క్యాంపెయిన్ క్రియేట్ అవుతుంది. ఏమైనా ఇష్యూస్ ఉంటే సో కంప్లీట్ గా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో టు కీప్ యువర్ డేటా సేఫ్ ప్లీజ్ కన్ఫర్మ్ దట్ రియల్లీ యూ. సో ఏదైనా కంప్లీట్ సెక్యూర్ తీసుకొని మనము ఇక్కడ క్యాంపెయిన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో టోటల్ డేటాని కరెక్ట్ గా యూజ్ చేసుకొని మనము యాడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మనం బడ్జెట్ యాడ్ చేసుకున్న వెంటనే మన యాడ్ అనేది రివ్యూకి వెళ్ళి ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో అప్పుడు మనకు కంప్లీట్ గా వీడియో అనేది యాడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక క్వశ్చన్ ఉంటుంది, సార్ మన యాడ్ ఎక్కడెక్కడ మనకు విజిబుల్ అవుతుంది? ఇక్కడ మనకు ఇన్ స్ట్రీమ్ ఆల్ ఫ్యామిలీ చూసుకోవచ్చు, ఇన్ స్ట్రీమ్ యాడ్. తర్వాత మనకి ఇన్ ఫీడ్ వీడియో. సో ఇది మనకి ఎక్కడైతే విజిబుల్ ఉందో అక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏ ఆప్షన్స్ మనకు ఉన్నాయో అన్ని ఇక్కడ మనం కంప్లీట్ గా చెక్ చేసుకోవచ్చు. సో ఏ ఆప్షన్ మనకు ఉంది ఈ వీడియోలో, ఆల్ ఫార్మాట్. సో ఎలాంటి మనకు ఫార్మాట్ ఉంది ఇక్కడ మనకి ప్రివ్యూ చెక్ చేయడానికి లేదు ఆప్షన్ మనకు. సో ఈ విధంగా కంప్లీట్ మనకు ఆప్షన్ అనేది ఇవ్వడం అవుతుంది. సరే ఇప్పుడు నేను ఒక లాంగ్ వీడియో పెడుతున్నా, అది ఎలా మనకు ప్రివ్యూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లాంగ్ వీడియో యాడ్ చేస్తున్నాను. మీకు వ్యూస్ కావాలంటే డిఫరెంట్ ఫార్మాట్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకున్న వెంటనే చూడండి ఒకసారి, ఈ కంప్లీట్ గా యాడ్ బట్టి మీకు ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. అంటే ఒకే విధంగా ప్యాటర్న్ అవ్వదు. సో మనకి ఏ ప్యాటర్న్ మనకు కావాలో ఆ విధంగా మన యాడ్ అనేది క్రియేట్ అయిపోతుంది. షార్ట్ వీడియోకి ఒక ఫార్మాట్, లాంగ్ వీడియోకి ఒక ఫార్మాట్, ఇట్లా మనకు ప్యాటర్న్ చేంజ్ అవుతూ మనము యాడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ వీడియో కాదు కాబట్టి ఇన్ఫీడ్ వీడియోలో కానీ, ఇన్స్ట్రీమ్ వీడియోలో కానీ, ఆల్ ప్లాట్ఫామ్లో, మన మొబైల్లో కానీ, డెస్క్టాప్లో కానీ మనకు కంప్లీట్గా ఇక్కడ చేసుకోవచ్చు. సో మీకు ఏదైతే ఇక్కడ ఉందో కంప్లీట్ యూస్ చేసుకోవచ్చు. అండ్ క్రియేట్ బై ది ఆప్షన్ ఇక్కడ మనం క్రియేట్ అండ్ క్లిక్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి క్వశ్చన్స్ కావాలన్నా యాడ్ క్రియేట్ చేస్తే మన ఛానల్ సంప్రదించండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.